నల్గొండ వెళ్దాం. నల్గొండలో మన ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా ఒక విచిత్రమైనటువంటి అంశం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే అక్కడ ఒక దౌర్జన్యానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో యువకుడిపై ఎస్ఐ దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి, యువకుడిని చితకబాదినటువంటి తిప్పర్తి ఎస్ఐ ధర్మ ఇక రాత్రి 10 గంటల సమయంలో కిరాణా షాప్ ముందు బైక్ ఆపడంటూ ఆ నేపథ్యంలోని చితకబాదినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని తట్టుకోలేనటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తానికి ఒక మనస్తాపం చెందడంతో ఎస్ఐ కొట్టినటువంటి దెబ్బలకు సంబంధించినటువంటి అంశంలో తను మనోవేదనకు గురై చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిప్పర్తి ఎస్ఐ ధర్మ ఒక యువకుడిని కొట్టడంతో అకారణంగా దెబ్బలు కొట్టాడనే నెపంతో ఆ యువకుడు ఆత్మహత్యానికి పాల్పడ్డాడు విషయం తాగి. అయితే తిప్పర్తి మండల కేంద్రంలో గత 2 నెలలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ధర్మ కొద్ది రోజులుగా ఆ మండలంలో ఇలాంటి సంఘటనల్లో తలదూస్తూ అమాయకుల పైన పార్శ్వపదజాలంతో తోలుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మొన్న రాత్రి 10 గంటల సమయంలో తన ఇంటి ముందు కిరాణా షాప్ ముందు బండి రోడ్డు మీద పెట్టడంతో అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ అతని పట్ల అసభ్యంగా మాట్లాడుతూ బూతు మాటలు పెడుతూ అతన్ని కొట్టడం జరిగింది. తిరిగి మరో తెల్లారి కూడా అతన్ని పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఆ స్టేషన్ లో తీవ్రంగా కొట్టడంతో అతడు సతీష్ అనే కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అకారణంగా కొట్టాడనే నెపంతో తీవ్ర మనస్తాపానికి గురైన సతీష్ పురుగుల మంది తాగడంతో అతన్ని ఆ కుటుంబ సభ్యులు నల్గొండలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సతీష్ తనను ఎస్ఐ అకారణంగా తిరుగుతూ కొట్టాడని, తను చేయని తప్పుకు తను కఠినంగా తీవ్రంగా గాయాలు పట్టేటట్టు కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆ యువకుడు మాట్లాడడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఎస్ఐ దాష్టికం పట్ల తీవ్ర మండిపడుతూ అతని కుటుంబ సభ్యులు నిన్న స్టేషన్ ఎదుట కూడా ఆందోళన దిగినారు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఎస్ఐ ఈ విధంగా ఒక అమాయకుడిని చిరగబారడము, అకారణంగా కొట్టడం అయితే తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. మొత్తానికి ఏదైతే పోలీసులు ధర్మాన్ని రక్షించి ఏదైతే చెడు పట్ల యువత సన్మార్గంలో నడిపించి సమయంలో వారికి విద్యాబుద్ధులతో పాటు తీర్చిదిద్దాల్సిన ఒక ఎస్ఐ సక్రమ మార్గం నలవాళ్ళని చెప్పాల్సిన ఎస్ఐ ఇతను ఆ అపశబ్ద పదజాలం ఉపయోగిస్తూ ఆ యువకుడిని తిట్టడం పట్ల, అదే విధంగా అతన్ని కొట్టడం పట్ల అయితే యువకుడు సతీష్ అయితే ఇప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు, విషమ పరిస్థితిలో ఉన్నాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం అకారణంగా తన కొడుకు పైన చేంజ్ చేసుకున్నారని స్టేషన్ పిలిచి మరి అసభ్య బూతులు తిడుతూ తన కొడుకును కొట్టాడని ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క తిప్పర్తి ఎస్ఐ వ్యవహారము జిల్లా పోలీసు అధికారులకు కూడా చేరింది. అతనిపై నేడో రేపో అతని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి అమాయక యువకుడి పట్ల ఎస్ఐ అతను కొట్టిన విధానాన్ని, అతను అసభ్య ప్రయోగాలతో దూషించడాన్ని అయితే అందరూ కూడా విమర్శిస్తున్నారు. రాజశేఖర్, కిరణ్ ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నాడు మీడియాతో. ఆ పరిస్థితులు ఉంటే కూడా తను కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే ప్రధానంగా తను ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు, తను ఆ పొజిషన్ లో ఉంటూ కూడా ఎస్ఐపై ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటి, అసలు సిచ్యువేషన్ సంబంధించి ఏమైనా సంబంధించి మాట్లాడాడు? అయితే యువకుడు సతీష్ నల్గొండలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతను ఏమంటున్నాడు, తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన షాప్ ఎదుట బండి పెట్టినంత మాత్రాన బండి పక్కకు తీయమంటే నేను తాను తీసేవాడిని, అలా కాకుండా పరుష పదజాలం ఉపయోగిస్తూ తిరుగుతూ బండ బుద్ధులు తిట్టాడని, అంతేకాకుండా తనపై చేసుకున్నాడని, అంతేకాకుండా తిరిగి పోలీస్ స్టేషన్ కు పిలిపించి మరీ కొట్టడాన్ని అతను సతీష్ అయితే మనోవేదనకు గురవుతున్నాడు. తాను ఎప్పుడు కూడా ఎవరితో కూడా దెబ్బలు తినలేదని, తన కుటుంబ సభ్యులు కూడా తనను మంచిగా చూసుకుంటారని, అలాంటి తప్పైన ఎస్ఐ దుర్భాషలాడుతూ కొట్టడం పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈ యొక్క విషయం తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నించాలని కూడా చెప్పడం జరిగింది. ఎస్ఐ ధర్మం వ్యవహరించిన తీరు పట్ల తాను తీవ్ర మనస్తాపం చెందానని కూడా అతను చెప్పడం జరిగింది. అతని పైన చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని సతీష్ కోరుతున్నాడు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులు కూడా తమ కుటుంబాన్ని అకారణంగా కొట్టి చిత్తబాది ఒంటిపై గాయాలు తీవ్రంగా వచ్చాయని, తీవ్ర కొట్టడం వల్లే తన కొడుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులు కూడా మేము ఫిర్యాదు చేస్తామని అయితే అతని కుటుంబ సభ్యులతో పాటు సతీష్ అయితే డిమాండ్ చేస్తున్నారు. రాజశేఖర్, కిరణ్ ఫైనల్ గా అంటే పోలీసులు ఈ కేసుని ఏ విధంగా తీసుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవడం కదా ఒక నేరం కాబట్టి ఆయన మీద కేసును సతీష్ పై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయా? అంటే ప్రధానంగా ఎవరైతే ఎస్ఐ ధర్మ ఉన్నారో ధర్మపై యాక్షన్ తీసుకునే అవకాశం, ఎందుకంటే ఫిర్యాదులు కూడా వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏమైనా స్పందించే ప్రయత్నం చేశారు మన మీడియాతో?
అయితే సతీష్ కావాలని ఆత్మహత్య చేసుకోలేడు, తనను తీవ్రంగా అసభ్య పదార్థాలను దూషిస్తూ తీవ్రంగా కొట్టాడని, ఆ నొప్పులు భరించలేక అదే విధంగా తను కొట్టడం పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా విషయం తాగినట్టుగా చెప్తున్నాడు. అయితే ఇప్పటికే అతను తిప్పటి ఎస్ఐ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా అకారణంగా అన్ని విషయాల్లో తలదూస్తూ డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పక్షంలో స్టేషన్ పిలిపించి కొట్టడంతో పాటు దూషించడం కూడా చేస్తున్నారని కూడా అతని పైన విమర్శలు ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం అంతా జిల్లా అధికారులకైతే చేరవేశారు. ఈ 2-3 రోజులు అతని పైన ఎలాంటి చర్య తీసుకుంటారనేది మాత్రం 1-2 రోజుల్లో తెలుస్తుంది రాష్ట్రం.